మీరు ఎక్కడికి వెళ్ళినా మొదటి 1 month ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు, మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు, లేదంటే ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక నెంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు. సో యూ హ్యావ్ టు గివ్ మీ టైమ్ టిల్ July 5th అమ్మా, సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్. యాక్షన్ తీసుకుంటాం, సింపుల్. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వైకాపా పాలనలో వారు ఇప్పుడు కూడా చూస్తే మా పైన ఆరోపణలు చేసి పారిపోతారు. నిరూపించమంటే ఒకటి కంపండి, నేను 24 గంటలు టైం ఇచ్చా కదా, నిరూపించమన్నాను. ఆ 2,000 రూపాయలు నా జోబులోకి పోయిందన్నాను అని అన్నారు, నిరూపించమన్నాను. లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా, లేదంటే దెర్ విల్ బి యాక్షన్. నో సెకండ్ థాట్స్, దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్, నో డిబేట్. అవును, బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందల కనీసం జియో చదవలేదండి ఆయన. బొత్స గారు దాని ముందు ఇంకొక ఆయన పేరేంటి ముందు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా. సురేష్ గారు ఫస్ట్, దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా. వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి. ఐఎమ్ రెడీ, వీ హ్యావ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్, నథింగ్ హెస్ చేంజ్డ్. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది, నథింగ్ హెస్ చేంజ్డ్. ఏం చేయలేదు, అందుకే కదా వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి. వాళ్ళు మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు చేసి చూపించాం కదా. మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి అని నిన్న కూడా మీకు చెప్పా. ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం ఒకటే కాదు, ఉద్యోగాలు కల్పించండి కూడా కోరుతారు. మరి రోడ్లు బాగా చేయండి అంటున్నారు. మాకు క్లియర్ మ్యాండేట్ అటు ఇచ్చారు, ఇవన్నీ చేయండి, పెట్టుబడులు తీసుకురండి. సో మాకు 2 క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అది మేము చేస్తాం, చేసి చూపించాం. అవునండి, అవును. ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎవరు మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు, వినూత్నంగా చేశారు. పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు, చాలా క్యూట్గా చేశారు. ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు, దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం. బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం, అంతేగాని వేరే వాళ్ళు హెరాస్ చేసి పిల్లలు తీసుకురాలేదు కాదు మా లక్ష్యం. నాణ్యత పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి, మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసినట్టు అవుతా. ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాం. సార్ సార్ ఇట్స్ అ ఫ్రీ మార్కెట్. No, government schools లో చేర్పించండి. When quality is improved, why are we questioning it? My point here is, so suppose if I see these are the mistakes we are doing as a nation. గత ప్రభుత్వం ఏం చేసింది, ఏపీఆర్సీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఫీ తగ్గించారు, రైట్? దానివల్ల ఏమైంది, మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి మనకి ఆంధ్ర రాష్ట్రంలో? పేటెంట్స్ పడిపోయినాయి, పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయింది. దానివల్ల ఈరోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది, క్వాలిటీ పడిపోతుందండి. వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడ్ us. Free market should guide us. When we are providing quality education, when we stand for our value system, when I'm giving better infrastructure, when I'm giving books, when I'm giving uniforms, when I'm giving bags, then I should compete. That's what I believe. Isn't it? It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced, kadandi. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear.
76,000 students have opted for it and will deliver on it. It's very transparent. I'm sorry? జూలై వరకు పడుతుంది. 1 month కదా ఇట్ రోల్స్. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతాయి. సో ఆర్ హోపింగ్ బై ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ దే విల్ బి కమింగ్ టు స్కూల్స్. ఐ నో ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ బై నౌ బట్ వీ గాట్ డిలేడ్ బై అవర్ ఇష్యూస్. స్వామి చాలా చదివాను స్వామి రిఫార్మ్స్. ఇంకెన్ని రిఫార్మ్స్ పెడుతున్నావు కృష్ణ నాకు? నో మీకు నోట్ ఇస్తాం. మీకు నోట్ ఇస్తాం, ఒకసారి నోట్ చదవండి. నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో రిఫార్మ్స్ అయిపోయినాయి. ఐ డోంట్ బిలీవ్ దేర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్. వీ హ్యావ్ టు గివ్ టైమ్. రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి, డస్ట్ సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి. అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఐ ట్రూలీ బిలీవ్ దట్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది, ఇంకా ఫర్దర్గా చేయాల్సిన అవసరం. సో నెక్స్ట్ విల్ బి హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ విల్ రియలీ ఫోకస్ అండ్ రీవ్యామ్ అవర్ ఎంటైర్ అప్రోచ్ టు ఇట్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు. ఐ కెనాట్ డినై దట్ రైట్. ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను, ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి? మన పిల్లలండి. ఆ పొరపాటు నేను చేయను. నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్. ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు. వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది 1 class 1 teacher సొల్యూషన్. ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది. సింగిల్ స్కూల్ టీచర్ కన్నా 1 class 1 teacherకి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రైమరీ స్కూల్స్ 1 class 1 teacher. దానివల్ల ఆటోమేటిక్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్. నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి, మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగా అయ్యి, మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా అయ్యి, మా స్టూడెంట్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్. మా ఉపాధ్యాయులపైన నాకున్న భరోసాది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో అంటే ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళ జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు. అదే మేము పాటించాం. దాంట్లో ఎలాంటి సవరణలు మేము చేయలేదు. అదేమంటే ఫర్దర్గా వీళ్ళు డిస్కస్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం. బట్ వాళ్ళు ఇచ్చింది మేము ఎక్కడ వాళ్ళు ఇచ్చిన జియోని మేము అమలు చేసాం. మేము స్టడీ చేస్తాం. ఐ నీడ్ టు కమ్ బ్యాక్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే దానిపై నేను స్పందించగలుగుతాను. అవునమ్మా. మ్యాటర్ ఆఫ్ అనదర్ 3 months. ఈసీస్ మ్యాక్సిమం 3 నెలలు పడుతుంది. ఎందుకంటే కేంద్రం నుంచి పంపిస్తున్న సెర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది, కొన్ని దగ్గర మిస్ మ్యాచ్ వచ్చినాయి, దానివల్ల డిలే అయింది. ఆ ప్రక్రియ అంతా విల్ ఫినిష్ మ్యాక్సిమం అనదర్ 3 months. అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి. ఐఎమ్ ట్రైన్ టు క్లియర్ 1 by 1 అండ్ దెన్ విల్ స్టార్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం. అది మీరు జడ్జిలను అడగాలమ్మా, నేనేటే సమాధానం చెప్పు. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రాసెస్. ఐ కెన్ ఓన్లీ ఫైట్ ఇన్ ద కోర్ట్ కదమ్మా. నేనే ఇస్తాను టైం లైన్ జడ్జెస్ కదా కరెక్ట్గా. చాలా అద్భుతంగా ఉంది ఫీడ్బ్యాక్. పొద్దున్న నుంచి కూడా నాకు చాలా మంది వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాం జరిగింది, వీడియోస్ కూడా పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎస్పెషల్లీ నిరుపేద కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఒక ఇంట్లో 2 పిల్లలు అంటే ఒక
పిల్లోడినో పాపనో పంపించి చదివించే పరిస్థితి, రెండో బిడ్డని ఏకంగా పనికి పంపించే పరిస్థితి ఉండేది, ఎందుకంటే డబ్బులు లేక. ఈసారి అట్ట కాకుండా ఇద్దరికి వచ్చింది కనుక ఇద్దరిని బాగా చదివించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. సో ఒక పెద్ద ఊరట. చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడతాం జరుగుతుంది. పర్సనల్ కూడా నా ఫోన్కి దాదాపు 1000 స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి. ఈ డబ్బులు పడతాం. నలుగురున్నోళ్ళు 20,000 మంది తల్లులు ఉన్నారమ్మా. 20,000. ముగ్గురున్నోళ్ళు 2,10,000 మంది అమ్మా. ఇద్దరు పిల్లలున్నోళ్ళు 14,55,000 మంది. 1 చైల్డ్ 18,55,000 మంది.